దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటుగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. చాలమ్మా. పై మాట ఏముంది? ఎంతమంది ఆ మాట నమ్ముతున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. మనుషుల సహాయము వ్యర్థము. ఎలా అంటున్నారు వ్యర్థమని? మనుషుల సహాయము ఎందుకు అంటున్నారు వ్యర్థమని చెప్పనా? ఈ రోజున మనుషుల సహాయము వ్యర్థమని చెప్తున్నాం, కరెక్టే. అసలు ఎందుకు వ్యర్థము? ఎందుకు వ్యర్థము? ఇప్పుడు ఏమొస్తున్నాయండి? ఇంకా మే 13 ఏమొస్తుంది? ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ 10-15 రోజుల వాళ్ళు ఏం చేస్తారు? మీకేం కావాలంటే మేము అది చేసి పెడతాం. మీకేం కావాలంటే మేము ఏం చేసి పెడతాం. ఇల్లు కావాలా కట్టిస్తాం, స్థలం కావాలా కొని పెడతాం. అన్నీ మనకు అనుకూలంగా మాట్లాడతారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు మన కోసం వస్తే మనం వాళ్ళ ఇంటి ముందు వెళ్ళి ఉంచేవాళ్ళు కదా. ఇప్పుడు మనుషుల సహాయం వ్యర్థమా కాదా? వ్యర్థమే. ఆపత్కాలంలో చాలా శ్రమలు కొంటూ వెళ్తున్నప్పుడు నీకు 10,000 అప్పు అవసరమైంది. అన్నీ ఉన్నాయి, జస్ట్ ఒక 10,000 నీకు తక్కువైనవి. ఆ 10,000 కోసం 10 మంది దగ్గరికి వెళ్ళావు. ఎక్కడ నీకు పని అవ్వలా. కానీ ఒక అతను అన్నాడు, నువ్వు ఇంతగా తిరుగుతున్నావు కాబట్టి నా ఫోన్పేలో ఉన్నాయి, నేను కొడతాను, నా దగ్గర క్యాష్ అయితే లేవన్నారు. సరే దొరికిని అనుకొని ఇంటికి వెళ్ళాక ఫోన్ చేశారు. ఎవరికి? 10,000 ఇస్తానన్న అతనికి ఫోన్ చేసి ఏమంటున్నారు? 10,000 కొడతానన్నారు కదా, ఇప్పుడు కొట్టండి, నాకు అవసరం, నేను వాళ్ళకి కట్టాలంటే. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎప్పుడు నన్ను 10,000 అడిగావు? అసలు నువ్వెవరో నాకు తెలియదని ఫోన్ పెట్టేశారు. అప్పుడు మనకేమనిపించింది? చాలా బాధేసింది, చాలా కోపము కూడా వచ్చింది. ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకపోతే చాలా కోపం వచ్చింది. కానీ ఒక్కొక్క సంబంధంలో మనం ఏం చేస్తామంటే ఒకళ్ళ మీద ఆశ పెట్టుకుంటాం. నా భర్త నాకు సహాయం చేస్తాడు, నా భార్య నాకు సహాయం చేసింది, నా అత్తమ్మలు నాకు సహాయం చేస్తారు, నా తల్లిదండ్రులు నాకు సహాయం చేస్తారు, మేము ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళు కాస్త మాకు సహాయపడతారని ఆశ పెట్టుకుంటాం. ఎవరి మీద? మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం. ఫంక్షన్ పెట్టుకున్నా కాస్త మా తల్లిదండ్రులు ఏదన్నా సహాయపడితే ఆ ఫంక్షన్ మంచి గ్రాండ్గా చేసుకుందామని ఆశ పెట్టుకుంటాం. చివరి స్థితికి వచ్చేసరికి వాళ్ళు మనకి సహాయము చేయలేరు. ఏమంటారు? అయ్యో అందలేదమ్మా, ఏమనుకో మాకు. ఒక్క మాట అంటే అందలేదు, ఏమనుకో మాకు. అప్పుడు మనకి ఎలా అనిపించింది? ఆశ పెట్టుకొని 1000 కళలతో వాళ్ళు మాకు సహాయం చేస్తారు, మాకు ప్రాబ్లం అంతా ఇంకా అయిపోయింది, ఇంకా మేము వాళ్ళు సహాయం చేస్తే మేము ఏదైనా తీర్చుకోగలుగుతాం, ఏదైనా కొనుక్కొచ్చుకోగలుగుతాం అనుకుంటాం. ఒక్కసారి ఆ మాట అనేసరికి మనకి చాలా బాధ కలిగిద్ది. ఈ రోజున నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా నీ కుమారుడికి జాబ్ రాదు, నీ కుమార్తెకి జాబ్ రాదు. నా దగ్గరికి రా, ఖచ్చితంగా నేను జాబ్ ఇప్పిస్తానంటారు. ఎవరండి? ఎవరు? రాజకీయ వ్యక్తి అంటారు. నువ్వు ఎన్ని డబ్బులు పోసినా
రాదు. నా దగ్గరకు రా, నేను ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా నీ కుమారుడు జాబ్ ఇస్తానంటారు. కానీ మాట కోసం మనం వెళ్తాం, నువ్వెవరో తెలియదంటారు. అప్పుడు బాధేసిద్ది, చాలా బాధేసిద్ది. ఈ రోజున నీ సహాయం ఎవరి మీద ఉంది? ఈ రోజున నీ సహాయం ఎవరు నీకు సహాయం చేస్తారు అనుకుంటున్నావు? ఎవరు నిన్ను ఆదుకుంటారు అనుకుంటున్నావు? నీ శ్రమలో నుంచి ఎవరు నీకు సహాయపడతారు అనుకుంటున్నావు? ఈ రోజున ప్రామిస్ చేస్తారు వివాహం టైంలో, నీ తోడుగా నేనుంటా, నీకు ఏ బాధ వచ్చినా నా బాధగా అనుకుంటానని. కానీ ఆ వ్యక్తి నీకు సహాయం చేసే టైంలో నీ చేయి విడిచితే నీకు ఎంత బాధ కలిగిద్ది? బాధ ఉంటుందా లేదా? ఉంటది. అలాంటి స్థితిలో కూడా నీకు సహాయం చేసేవారు ఎవరూ లేరా? పీకల మీదకొచ్చినాయి ఏంటి? అప్పులు. తల్లిదండ్రులు అడిగితే లేదంటారు, భర్తను అడిగితే నువ్వేగా చేసుకున్నావు అప్పులు, నువ్వే తీర్చుకుంటారు. అత్తమామని అడిగితే మీరు ఎప్పుడో ఏరుపడ్డారుగా, మీ సంపాదన ఉందిగా అంటారు. ఈ రోజున నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? నీ సహాయం ఎవరు? ఒకానొక రోజున మాకు కూడా చాలా క్రిటికల్ పరిస్థితి వచ్చింది. అప్పుడు మాకు ఫీజు కట్టాలి, చాలా టెన్షన్. నేనైతే వాళ్ళు ఫీజు కట్టమని చెప్తే నేను చెప్పను, ఇంట్లో కూడా చెప్పను, ఉండాలిగా డబ్బులని చెప్పను. వాళ్ళు బాగా ఒత్తిడి పెడుతుంటే అప్పుడు చెప్తాను ఫీజు కట్టాలి నాన్న అని. మా అన్నయ్య మాత్రం అలా కాదు, వాళ్ళు ఒక మాట అంటే చెప్పేస్తాడు, అప్పటికప్పుడు కట్టేయాలి. కానీ ఆ రోజున ఇద్దరికి ఫీజు కట్టాల్సిన సమయం వచ్చింది, డబ్బులు లేవు, అప్పులు అయిపోయినాయి. ఇంకా మా నాన్న ఏం చేశాడంటే మా తాతయ్య దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టాలి పిల్లలకి, ఒక 10,000 ఇయ్యి, తక్కువైనాయి అని మా తాత దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మా తాత అన్నాడు, ఇస్తా నేను, నువ్వు నాకు ఎలా తెచ్చిస్తావు? నువ్వు నాకు ఎలా ఇస్తావు? డబ్బులు ఇస్తాను, నువ్వు నాకు ఎలా ఇస్తావు అన్నాడు. ఒక కన్న తండ్రి ఆ మాట ఉంటే ఎంత బాధ ఉంటుందండి, ఎంత బాధ ఉండిద్ది. ఒక బాంబర్ది కానీ ఒక అన్న కానీ తీసుకున్నాం అనుకో డబ్బులు, వాళ్ళకి అప్పే కదా. అదే కన్న తల్లిదండ్రులు అయితే అప్పు ఉండదు కదా, ఎప్పుడో ఒకసారి ఇవ్వచ్చు కదా అనే బాధతో మా నాన్న వెళ్ళి అడిగితే నువ్వు ఎలా ఇస్తావని మొహం మీద పట్టుకొని అడిగాడు మా తాతయ్య. మా నాన్న ఆ రోజు చాలా బాధపడ్డాడు, చాలా చాలా దుఃఖించాడు. నా కన్న తండ్రి ఏంది ఇంత మాట అన్నాడని. ఈ రోజున ఆ మనిషి మీద నీ సహాయం పెట్టుకుంటున్నావా? ఆ మనుషులు నాకు సహాయం చేస్తారు, నేను అప్పులు తీర్చుకోవచ్చు, ఆ మనిషి సహాయం చేస్తే మేము ఇల్లు కట్టుకోవచ్చు, ఆ మనిషి సహాయం చేస్తే మేము సెటిల్ అవ్వచ్చు అని అనుకుంటున్నావా? ఆ మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నావా? ఉంటారు, లాయర్లు ఉంటారండి, నువ్వు కాస్త నాకు డబ్బులు ఇచ్చు చూడు, నేను మీ భార్య భక్తుల్ని సమాధానపరుస్తా, కోర్టులు అంటారు. వాళ్ళ మీద నీ నమ్మకం పెట్టుకుంటున్నావా? రాజకీయ వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకుంటున్నావా? న్యూమరాలజిస్ట్ మీద నమ్మకం పెట్టుకుంటున్నావా? ఈ రోజున నీ సహాయం ఎవరు? హూ హెల్ప్ మీ? ఎవరు నీ సహాయం? నీ సహాయం ఎవరు ఈ రోజున? ఆ మనుషుల మీద సహాయం పెట్టుకుంటే మోసపోతావేమో, బాధపడతావేమో, దుంకిస్తావేమో, నిట్టూర్పులో ఉండిపోతావేమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావేమో. కానీ మరి నీకు సహాయం చేసేవాడు ఎవరు? చూద్దామా, అందరం తెరుద్దామండి బైబిల్ గ్రంథం. నీ సహాయం ఎవరు? కీర్తన గ్రంథము 121 అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఈ రోజున నువ్వు కొండల తట్టు నీ కన్నులు ఎత్తుచున్నావా సహాయం కోసం? ఆ కొండ తట్టు కన్నులు ఎత్తితే అక్కడి నుంచి వచ్చి నాకు సహాయం చేస్తాడు ఆయనని, ఆయన కళ్ళు నీ కన్నులు ఎత్తుచున్నావా? ఆ చెట్టు కన్నులెత్తితే ఆ చెట్టులో నుంచి వచ్చి నాకు సహాయం చేస్తారని కన్నులెత్తుచున్నావా? నాకు సహాయం చేస్తారు ఈ వ్యక్తి అంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళ కోసం సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? ఈ రోజున దేవుడు అంటున్నాడు,
భూమి ఆకాశము సృజించిన వాడి యొద్ద నుండే నీకు సహాయము కలుగును. ఎవరి యొద్ద నుండండి? భూమి ఆకాశము సృజించిన వాడు. ఇదంతా శూన్యములో ఉంది. శూన్యం అంటే జీరోలో ఉంది. శూన్యములో నుంచి భూమిని కలగ చేసిన దేవుడు, సృష్టిని కలగ చేసిన వాడు నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఈ రోజున నీ సహాయం ఎవరు? నీ సహాయం ఎవరు? మనుషుల సహాయం వ్యర్థమన్నావు. మరి ఆయన అంటున్నాడు, భూమి ఆకాశము సృజించిన వాడే నీకు సహాయం చేయుచున్నాడు. వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఆశపడి నిరాశ తెచ్చుకోవడం కంటే నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టు. ఈ రోజున క్యాలెండర్లో ఎంతమంది వాగ్దానం చదివారండి? ఒక్కసారి చదవలేదా ఎవరు? ఎంతమంది క్యాలెండర్లో వాగ్దానం చదివారు? ఏముందో తెలుసా? రోజు చదువుతాను నేను, 2 రోజుల నుంచి చదవట్లా, కానీ ఈరోజు మాత్రం చదివా. ఎందుకో లేచింది కానీ క్యాలెండర్ వైపే వెళ్ళేది మనసు. చూసిన కానీ ఏంటంటే, ఈ రోజున నువ్వు నన్ను నమ్మినట్లయితే నీకు మంచి బలం ఇస్తాననుంది. అదే మనకి బలము లేకపోతే, అదే మనకి నమ్మకం లేకపోతే, ఎవరో మనకి సహాయం చేస్తారంటే మనకేం కలిగిద్ది? ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకళ్ళ మీద నేను నమ్మకం పెట్టుకున్నా. నమ్మకం పెట్టుకొని నా బ్యాంక్లో ఉన్న గోల్డ్ అంతా తెచ్చుకున్నా అనుకున్నా. ఫర్ సపోజ్ అనుకున్నా 2 లక్షలైంది బ్యాంక్లో బంగారం తేవాలంటే. నాకు ఒక అతను సహాయం చేస్తానన్నాడు, నువ్వు తెచ్చుకొని డబ్బులు ఇస్తానన్నాడు. సరే అని చెప్పేసి బాగా నమ్మకం పెట్టుకున్నా. ఎందుకు తెచ్చుకున్నాం అంటే, ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి వేసుకుందామని తెచ్చుకుందాం అనుకున్నా. ఫంక్షన్ దగ్గరకు వచ్చేసింది. అడిగితే డబ్బులు నా దగ్గర లేవంటున్నాడు. బంగారం తెచ్చుకోవాలి. ఏం చేయాలి? నమ్మకం ఎవరి మీద ఉంది నాకప్పుడు? ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంది. ఇస్తాడు, తెచ్చుకున్నాం, ఇస్తాడు, తెచ్చుకున్నాం, అదే ఉంది. బట్ కానీ ఆ నమ్మకం నువ్వు ఈ రోజున దేవుడి మీద పెడితే ఆ వ్యక్తిని మార్చి దేవుడే ఇప్పిస్తాడు. అర్థమైందా? భూమి ఆకాశం ఉంచిన వాడు నీకు సహాయం చేస్తాడంటే, ఎవరైతే నీకు సహాయం చేస్తానని మనసు తిప్పుకుంటారో వాళ్ళ మనసు దేవుడు తిప్పి నీకు సహాయం చేస్తాడు. అది పాయింట్. అంతేగాని భూమి ఆకాశం సృజించిన వాడు సహాయం చేస్తాడు. ఎక్కడి నుంచి సహాయం చేస్తాడు? ఆయన భూమిలో నుంచి సహాయం చేస్తాడా, ఆకాశంలో నుంచి సహాయం చేస్తాడా అని మనందరి క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, భూమి ఆకాశములను సృజించిన వాడు యెహోవా నీకు సహాయం కలుగును. ఎలా కలిగిద్ది? ఏ వ్యక్తి అయితే నీకు సహాయం చేస్తానని మోసం చేశాడో ఆ వ్యక్తి చేత నీకు సహాయం చేయించే దేవుడు. ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకొని వాళ్ళు నీ నమ్మకం నిరాశలు చేశారో వాళ్ళ యొద్ద నుంచే నీకు సహాయం చేయగల దేవుడు. ఈ రోజున ఎవరి మీద ఉంది నీ నమ్మకం? వాళ్ళు నీకు సహాయం చేస్తారు అనుకుంటున్నావా? ఈ రోజు నీ గర్భఫలం విషయంలో డాక్టర్ సహాయం చేస్తారు అనుకుంటున్నావా? కోర్టు చుట్టూ తిరుగుతున్నా, లాయర్ చుట్టూ తిరుగుతున్నా, వాళ్ళు నా భర్తని మార్చి నాకు సహాయం చేస్తారు అనుకుంటున్నావా? జాబ్ విషయంలో వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ డబ్బులు పోస్తున్నా కానీ జాబ్ రావట్లా. వాళ్ళ మీద నీ ఒక నమ్మకం పెట్టావా? నమ్మకం పెట్టి ఉన్నావా? వాళ్ళు నీకు సహాయం చేస్తారు అనుకుంటున్నావా? ఈ రోజున ఎవ్వరు నీకు సహాయం చేయకపోయినా యెహోవా నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. దేవుడు నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన భూమి ఆకాశమును సృజించాడు కాబట్టి. ఈ రోజున ఒక లైట్ తీసుకొచ్చి మీకు ఇస్తా, దాన్ని రిపేర్ చేసి నాకు మరలా కొత్త లైట్ ఇవ్వమంటే ఎవరన్నా ఇస్తారా? అది లైట్ తయారు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయి, నాకు మంచి లైట్ ఇవ్వండి, ఇస్తారా? ఇవ్వలేడా? ఇది ఏంటిది? ఇది ఫోను. ఎక్కడికి వెళ్ళాలి? సైకిల్ షాప్కా, హాస్పిటల్కా? దీని రిపేర్ కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన రిపేర్ చేసి ఇస్తాడు. అంత జ్ఞానం ఉంది ఆయనకి. మరి ఈ రోజున నిన్ను సృష్టించిన దేవుడు నీకు సహాయం చేయకుండా ఎందుకుంటాడు?
నువ్వు కొండల తట్టు కనులు ఎత్తుతున్నావు, సహాయం ఎక్కడి నుండి వచ్చిద్దయ్యా అంటున్నావు. ఆ కొండలు నేను సృష్టించినయా? ఆ చెట్టు నేను సృష్టించిందా? నిజముగా నిన్ను సృష్టించుంటే ఎప్పుడో నీకు సహాయం చేసేయే. ఆయన అంటున్నాడు, యెహోవావలనే కలుగును నీకు సహాయం. అది ఎందుకు? భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నీకు సహాయం చేయలేడా? నిన్ను సృష్టించిన దేవుడు నీకు సహాయం చేయలేడా? ఆయన సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఈ రోజున ఏ శ్రమల కాలంలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, ఏ సహాయం కోసం వచ్చి ఉన్నావో, ఆ సహాయం నీకు చేద్దాం అనుకుంటున్నాడు. ఆ సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటాం, అది కేవలం వ్యర్థమే. అది కేవలం వ్యర్థమే. అక్కడ బైబిల్లో ఉంది కాదు ఆ మాట. నిజముగానే ఎంతమంది జీవితంలో మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మీకు సహాయం చేశారు? ఆ మనుషులు చేతులు ఎత్తండి ఒకసారి. అర్థం కాలేదా? ఒక అతని మీద మీరు నమ్మకం పెట్టుకున్నారు, ఆయన మాకు సహాయం చేశాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరూ లేరా? ఎందుకు లేరు చెప్పండి? ఎందుకు లేరు? అది బైబిల్లో ఉన్న పాటనా లేకపోతే నిజంగా జరుగుతుందా? ఆ బైబిల్లో ఉన్న మాటే నిజంగా జీవితాల్లో జరుగుతుంది. అందరూ అనుకుంటారు ఈ పరిశుద్ధ గ్రంథం అంత అబద్ధమని. నిజంగా అబద్ధమే అయితే మీ పట్ల ఎందుకు జరుగుతుంది మనుషుల సహాయం వ్యర్థమని? చెప్పిన పాయింట్ చెప్పండి నాకు. ఈ రోజున మనుషుల సహాయం వ్యర్థమని బైబిల్ లిఖితం అయ్యింది. మనుషుల సహాయము మీకు పట్ల ఎందుకు జరుగుతుంది? ఎందుకు మీకు మనుషులు నమ్మకం పెట్టుకున్నప్పుడు సహాయం చేయలేకపోతున్నారు? ఎందుకు ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పనా? నువ్వు దేవుని నమ్మకం ఉంచట్లా, ఆ మనిషినే చూస్తున్నావు. వాడే నాకు సహాయం చేస్తాడు, ఈమె నాకు సహాయం చేస్తుంది, వాళ్ళని నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు సహాయం అందట్లా. అక్కడ ఉందిగా ఏమని? కొండల తట్టు నాకు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఆడనుందే వచ్చిద్దని ఉందా? భూమి ఆకాశం సృష్టించిన వాడే నీకు సహాయం చేయగలడు. శూన్యములో నుంచి సృష్టిని కలగ చేసిన వాడే నీకు సహాయం చేయగలడు. అనుకుంటాం, నా బంధువులు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, మా కుటుంబంలో మంచి రిచ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు మాకు సహాయం చేస్తారు, మాకు శ్రమల్లో మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటాం. నీ కష్టకాలంలో ఒక్కళ్ళు నీ పక్కన నిలబడిన వాళ్ళని చూపించండి. ఎవ్వరు నిలబడరు, ఎవరు నీకు సహాయం చేయలేరు. అందుకనే అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల మీద నమ్మకం పెట్టుకోవడం మోసపోవడమే. అర్థమవుతుందా? మనిషి మీద నమ్మకం పెట్టుకోవడం మోసపోవడమే. అక్కడికి వెళ్ళు చెప్తారు, నీకు ఏది కావాలంటే అది మంచి చేస్తారు, ఇక్కడికి వెళ్ళు నీకు ఏది కావాలని చేస్తారు అని చెప్తారు. మనుషులు అన్నాక ఈ నోరన్నాక 4 రకాలుగా మాట్లాడుతుంది. కానీ మన నమ్మకం దేవుడి మీదే ఉండాలి. ఆయనే సహాయం చేస్తాడు, ఆయనే నాకు సహాయం చేయగలడు అంటున్నాడు. ఆయన ఎప్పుడు నీకు సహాయం చేస్తాడు చెప్పండి? ఫస్ట్ పాయింట్, మనుషుల సహాయం వ్యర్థం అన్నారు, కరెక్టే. మరి ఎప్పటి నుంచి సహాయం వచ్చిద్దంటే, భూమి ఆకాశాలను సృజించిన వాడి దగ్గర నుంచి సహాయం వచ్చిద్దన్నారు. ఆయన ఎప్పుడు చేస్తాడు సహాయం? చూద్దామా? తెలియదు అందరికీ. సరే, బైబిల్లోనే ఉంది ఆ మాట కూడా. చూడండి, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. మరి ఎప్పుడు చేస్తాడు నీకు సహాయం? అయినా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు? ఆపత్కాలములో నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఆపదున్న వేళ నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్న వాళ్ళకి సహాయం కావాలా చెప్పండి? హ్యాపీగా ఉన్నా నేను, నాకు ఏదైనా సహాయం కావాలా? డబ్బులున్నాయి, అందం ఉంది, పలుకుబడి ఉంది, అందరు బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మంచి ఆరోగ్యం ఉంది, నాకు సహాయం కావాలంటే దేవుడు చేస్తాడా? చేయడు. అన్నీ ఉన్నాయి కానీ నీకెందుకు సహాయం అంటాడు. అదే ఆపద కాలంలో, ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలంలో నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఈ రోజున కష్టకాలంలో నేను ఆదుకోలేకపోతున్నారు ఎవ్వరు? ఒకళ్ళ మీద ఎప్పుడూ భారంగా అవుతున్నావా నువ్వు?
వాళ్ళ మీదే నమ్మకం పెట్టుకుంటున్నావా? ఒక్కసారైనా చేస్తారు తల్లిదండ్రులు, 2 సార్లైనా చేస్తారు, మూడోసారి పద్దాకలు మా ఇంటి మీద పడుతున్నావేంటి, మీ ఇచ్చాంగా అత్తగారిలు వాళ్ళ మీద పడంటారు. వీళ్ళ దగ్గరికి వెళ్తే మీ అమ్మగారు ఉన్నారుగా అంటారు. అక్కడికిక్కడ తిరిగి మనుషులు మోసపోతున్నావేమో, వాళ్ళు నీకు సహాయం చేస్తారని నమ్మకం పెట్టుకున్నావేమో, ఎవరు నీకు సహాయం చేయకపోవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నీ ఆపత్కాలంలో నీకు సహాయం చేసేవాడును నేనే నీకు సహాయం చేస్తా. ఎప్పుడు? నీ శ్రమలలో నేను నీకు సహాయం చేస్తాను, నీ కష్టకాలంలో నేను నీకు సహాయం చేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆపత్కాలంలో. కానీ చాలా మందికి జరిగే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి నిజముగా చేతులు ఎత్తారనమాట. మీరు ఎత్తుతుంది వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఎత్తారు కాబట్టి నేను ఎత్తాను, ఝాన్సీ ఏమనుకునేది కాబట్టి నేను ఎత్తాను అనుకోమాకండి. నేను ఒక మాట అడుగుతాను, మీరు నిజముగా దేవుడు యుద్ధ ఉన్నారు, చేతులు ఎత్తండి. ఏంటంటే ఇప్పుడు బాగా కష్టంగా ఉంది, మీకు చాలా క్రిటికల్గా ఉంది, ఇంకా చనిపోతే పోయింది, అంత ఊపిరాడలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు మీకు దేవుడు గుర్తొస్తాడా? మీకు సహాయం చేసే ఎవరన్నా మనుషులు గుర్తొస్తారా? చెప్పాలి, నిజముగా చెప్పండి. గుర్తురాడు. ఎందుకు గుర్తురాడంటే, ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటాం, ఏమని? నీకు ఇది ఇస్తాం, నీకు అది ఇస్తాం, నీకు ఇది చేస్తాం, అది చేస్తామని వాళ్ళు గుర్తొస్తారు. తర్వాత అటు ఇటు తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, ఎవరి దగ్గర సహాయం పొందకుండా అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. యేసయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారు ఈ లోకంలో, నీవే నా దిక్కయ్య అని చెప్పేసి కాళ్ళ మీద పడితే అప్పుడుకైనా నా దేవుడు క్షమించి నీ సహాయం చేస్తాడు. తెలుసా? ఆయన పైనుంచి చూస్తాడు, నా బిడ్డలు నేను సహాయం చేస్తాను కదా, ఎందుకు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని ఆయన అక్కడి నుంచి అనుకుంటాడు. తెలుసా మీకు ఆ మాట? ఆయన అనుకుంటాడు, ఒక్కసారి నీకు ఆపత్కాలంలో సడన్గా నీకు శ్రమ వచ్చేసింది, పాదాల మీద పడు, అయ్యా నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఈ లోకంలో, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నీవే నా దిక్కు అని ఆయన పాదాల మీద కన్నీరు కాచి అడుగు, సహాయం నీకు చేస్తాడు. ఆ రోజున మందిరం కట్టే సమయంలో కూడా పాస్టర్ గారు సంఘం మీద చెయ్యి చాపల, బంధువుల యొద్ద చెయ్యి చాపల, ఆయన యొద్ద 2 చేతులు చాచి అడిగారు, నీవే నా దిక్కయ్యా, ఎవరున్నారు సహాయం చేయడానికి, తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. ఆ పాస్టర్ గారు అయితే ఒకే మాట అనిద్దండి, అన్నీ ఉన్నప్పుడు రాలేదు, కానీ ఏమీ లేనప్పుడు వచ్చి నాకు మందిరం కట్టయ్యా అంటే ఏం చేస్తాం మేము? నువ్వు పిలుచుకునే దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నీవే మాకు సహాయం చేయని అడిగిద్ది, ఇప్పుడు కూడా అడిగిద్ది. దేవుడు అలానే మాకు సహాయం చేస్తున్నాడు. ఈ రోజు కూడా మీరు కూడా ఆపత్కాలంలో శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చి సహాయం చేయని అడిగితే ఖచ్చితంగా నీ పట్ల దేవుడు సహాయం చేస్తాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి. 5వ వచనం చూడండి, అదే పేజీలో 46వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఎప్పుడంట? పొద్దున్నే. మీకు ఎవరైనా సహాయం చేస్తారా? పొద్దున్నే సహాయం చేస్తారా? అసలు ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రమే సహాయం చేయట్లా, పొద్దున్నే డోర్ కొట్టింది కానీ సహాయం ఏం చేస్తారు అనుకోవచ్చు. కానీ ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. ఒక సహోదరికి 10 సంవత్సరాలు బాబున్నాడు, 10 years బాబున్నాడు. కానీ తన భర్త చనిపోయాడు, విధవరాలు. తన మీద నమ్మకం పెట్టుకొని బ్రతుకుతుంది. బిడ్డను చదివించుకోవాలి, మంచి ఉద్యోగస్తుడు చేయాలి, వాళ్ళు సెటిల్ అవుతే నేను ఒక ముద్దేసి తినొచ్చు, అలా బ్రతుకున్న సమయంలో ఒక అతను వచ్చాడు. ఎవరంట?
అప్పొద్దున వచ్చి డోర్ కొడుతున్నాడు. డోర్ కొట్టి డోర్ తీసిన గాన్ని చిన్న కడగట్లా, గయ్య గయ్య అని ఎగబడుతున్నాడు. ఏంటయ్యా, ఎవరయ్యా నువ్వు, ఎవరో ఇంటికి వెళ్ళబోయి మా ఇంటికి వచ్చావయ్యంటే, కాదమ్మా నీ భర్త నా దగ్గర ఎంత 5 లక్షలు, 5,000, 500, 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇట్లా ఎగబడతా ఇంకెట్లా ఎగబడాలి, ఆడదానివి కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఇంకొకళ్ళైతే కొట్టేదాన్ని అని గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ సహోదరికి చాలా భయం కలుగుతుంది. కానీ ఆ సహోదరి గట్టిగానే మాట్లాడుతుందండి, గట్టిగానే మాట్లాడుతుంది. నిజమే, నా భర్త 5 లక్షలు తీసుకున్నాడు, నాకు చెప్పాడు, కట్టేశాడు కదా, నువ్వు ఎందుకు మరలా మా ఇంటి మీదకి వచ్చావంటే, ఎక్కడ కట్టాడు, కడితే నాకు నోటేది, నోటేది లేదు, ఎక్కడ కట్టాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటున్నాడు. సహోదరుని రెట్టింపుతో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ సహోదరి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంటి ముందో ఇంటి పక్కన వాళ్ళందరూ ఆ ఇంటి దగ్గరకు చేరి, ఏందమ్మా ఏమైందమ్మా 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 అంటున్నారు. అందరికీ సాడీలు చెప్తున్నాడు. ఏమని, ఈమె భర్త 5 లక్షలు తీసుకున్నాడు, చనిపోయాడు, ఏమేమి ఇచ్చానంటుంది, నాకు ఇస్తే నోటేదమ్మా, చూపించండి, ఎవరైనా సాక్ష్యం ఉంటేదే కదండి నమ్మేది, సాక్ష్యం ఉంటేనే కదా నమ్మేది. ఆ సహోదరికి భయం కలుగుతుంది. ఇచ్చాడు నా భర్త, కానీ ఏం చేయాలి, సాక్ష్యం లేదు, ఆయనేమో నిరూపించు, నోటేది నోటేది అని అడుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక, సరేనండి ఒక వారం రోజులు టైం ఇవ్వండి, ఏం చేస్తా, 5 లక్షలు తెచ్చి ఇస్తానండి. ఎంత ధైర్యం చూడండి, వారం రోజుల్లో మనకి 5,000 అయినా పడతాయా, 500 కూలికి వెళ్తుంటే 5,000 అయినా వస్తాయి వారానికి, రావు. 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, ధైర్యం ఉంది అంటున్నాడు. వెళ్తా, నువ్వు వారం రోజులు నీకు టైం ఇచ్చా, వారం రోజుల తర్వాత నేను మరలా నీ ఇంటికి వస్తా, నువ్వు 5 లక్షలు నాకు ఇపోతే ఇల్లు రాపిచ్చేసుకుంటా, సామాలు బయటికి వేస్తానంటున్నాడు. ఇంకా అన్ని మాటలన్నా కానీ సహనంతో ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకొని ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించింది. క్రైస్తవురాలేనండి, ప్రార్థన చేస్తుంది. ఏమొచ్చింది ఆమెకి, ఆపదొచ్చింది. ఆపదొచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు, దేవుడు గుర్తొచ్చాడు. ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది, ఉపవాసాలు ఉంటుంది. ఆ వారం రోజులు ఫుల్ ఫాస్టింగ్ ఉపవాసాలతో దేవుడి సన్నిధిలోనే గడిపింది. ప్రార్థన ద్వారానే గడిపింది. చివరి స్థితి వచ్చేసింది. రోజులు గడిచిపోయి ఆ వస్తానన్న వ్యక్తి సమయం దగ్గరకు పడింది. ఆ రోజు వచ్చేసిన తర్వాత ఏమైంది, అయ్యా మనమైతే ఏం చేస్తామండి, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, నిజంగా నువ్వు ఉంటే నాకు ఎప్పుడో సహాయం చేసేవాడు, నువ్వు లేవయ్యా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఫ్యానా లేకపోతే ఏదన్నానా పాయిజనా చూసుకొని అయిపోయేవాళ్ళం. కానీ ఆ సహోదరి చివరి క్షణం వరకు ప్రార్థనే చేస్తుంది, విశ్వాసంతో అడుగుతుంది. నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు, అండగా ఉన్న నా భర్త చనిపోయాడు, చిన్న పిల్లోడు, ఒక్క ఇల్లు, అతను రాసుకుంటే మేము రోడ్డును పడాలి, నేనున్న స్థితిలో అయితే నా బిడ్డకి ఇల్లు కట్టించలేను, 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలని ఆమెకున్న బాధ కన్నీరుతో రోదన చేసింది. ఇంట్లోనే బయటికి కూడా వెళ్లకుండా ప్రార్థన చేసింది. ఆ సమయం వచ్చేసిన తర్వాత మార్నింగ్ అవుతుంది. ఏంటంట, మార్నింగ్ అవుతుంది, నిద్ర లేదు, తిండి లేదు, ప్రార్థన అని దేవుడి సన్నిధిలో ఆ రోజున ఆ సహోదరి ప్రార్థన నాకేమనిపించిందంటే, దేవుడి సన్నిధిలో అన్న ప్రార్థన చేసింది తెలుసా, రోదన చేసింది, దుంకాక్రాంతరాలగా ఆ విధంగా ప్రార్థన చేసిందండి. నిజముగా మనకి ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, ఇచ్చేసాం, డబ్బులు ఇవ్వలేదంటున్నారు, ఎటు నుంచి తెచ్చియాలి, వారం రోజు చేసిన 5,000 రావు, 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఆ పరిస్థితిలో ఆమెకి దేవుడే దిక్కయ్యాడండి. ఆ రోజున దేవుడే దిక్కయ్యాడు. ఆయన ఏమన్నాడు, 10 నీ డోర్ ముందు ఉంటానన్నాడు.
టైం గడిచిపోతుంది 9 అయింది, ప్రార్థన మారవట్ల. ఆ రోజు రానే వచ్చింది, 9 అయింది, ప్రార్థన మారట్ల. ఇంకా చిన్న పిల్లోడు కదా, వాడు ఏం చేస్తారు? ఆటలాడుకుంటూ. ఎంతమందికి ఇష్టం? అందరికీ ఇష్టమే. దాన్ని చూసిన కానీ పట్టుకోవాలని అనిపించింది కదా. చిన్న పిల్లలకి ఇంకా ఎక్కువ అనిపించింది. తను పట్టుకుందాం అని చెప్పేసి అందరూ ఆడుకుంటుంటే ఆ వ్యక్తికి, ఆ కుమారుడికి ఆ బటర్ఫ్లై కనపడింది. దాన్ని చూసిన అది ఎటు వెళ్తుంటే అటే వెళ్తున్నాడు. కింద పడుతున్నాడా, దొర్లుతున్నాడా తెలియట్లా. అది ఎక్కడికి వెళ్తుంటే అక్కడికే వెళ్తున్నాడు. వెళ్తా అది సీతాకోకచిలుక ఏం చేసింది? వాళ్ళ ఇంట్లోకి జొరబడింది. ఎవరింట్లోకి? వాళ్ళ ఇంట్లోకే వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి, ఆ చిన్న బాబు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్గా వాళ్ళ అమ్మ తల మీద వాలిన తర్వాత వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంటే ముసుగు తీసిన కానీ అదేమైంది? ఎగిరిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంటే అనుకుంటుంది, ఈ పిల్లోడి వల్ల కూడా నాకు మనిషి అయితే లేదు, ఎందుకు అని ప్రార్థన చేస్తుంది. చిన్న పిల్లడు ఈ లాగుతున్నాడు. అది ఎక్కడ వాళ్తే అక్కడికి అన్ని లాగుతున్నాడు, అన్ని పడేస్తున్నాడు. ఇల్లంతా ఏం చేస్తున్నాడు? ఇల్లంతా పీకి పాడేస్తున్నాడు. మొత్తం సామాన్లన్నీ దొల్లిస్తున్నాడు. గల్లం మోగుతున్నాయి. ఆ ప్రార్థన పట్ల ఏడుస్తానే ఉంది. అమ్మా ఏమంటున్నాడు? అమ్మా ఆ బీర్వా మీద వాలిందమ్మా, కొంచెం తీసి అమ్మా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అల్లరి చేస్తున్నాడు. అసలు ఆ పట్ల అది ఇచ్చే వరకు నేను వెళ్ళను, ఏడుస్తానంటున్నాడు. సరే ప్రార్థన మాని ఆమె లెగిచిన తర్వాత ఇల్లంతా చూస్తే ఎట్లుందంటే ఇంకొకరైతే తల్లులు కొట్టేవాళ్ళు, కానీ ఆ సహోదరి మాత్రం కొట్టలేదండి. బీర్వా మీద ఉన్న ఆ సీతాకోకచిలుకను తీయడానికి ఒక స్టూల్ ఎక్కి అవేం చేసింది? పైకి ఎక్కినప్పుడు దాన్ని పట్టుకునే లోపల బీర్వా మీద ఉన్న పుస్తకాలన్నీ కింద పడ్డాయి. పాత పుస్తకాలన్నీ కింద పడిపోయినాయి. నువ్వు ఏంద్రా చేసింది? ఆయనేమో వస్తున్నాడు, ఈ డబ్బులేమో ఏం అర్థం కావట్లేదని ఇసుక్కుంటూ పిల్లోడిని తిడుతుంది. ఆ పిల్లోడు సీతాకోకచిలుక బయటకు పోయింది, వాడు వెళ్ళిపోయాడు. ఇంకా అన్ని దులుపుకుంటూ సర్దుకున్న సందర్భంలో ఆ రోజున ఆ నోటు కనపడింది. ఆమె ఏం చేసిందండి? ఆ నోటు కనపడిన టైంలో ఆ నోటు ఇదా కాదా అని 10 సార్లు చదివిన తర్వాత ఆ వ్యక్తి రానే వచ్చే టైం అయింది. ఆమె ఏం చేసింది? ఇంటి ముందు కుర్చీ వేసుకొని నోటు పట్టుకొని చూస్తుంది. ఎవరి కోసం? అతని కోసం ఎదురు చూస్తుంది. అయ్యా నోటు ఏది అన్నావుగా, ఇదిగో నోటు. నా భర్త ఎప్పుడో నీకు డబ్బులు కట్టాడు, చూసుకో అని ధైర్యంగా చెప్పింది. ఏ సమయం అండి అది? అరుణోదయమున. నమ్ముతారా? అరుణోదయంలో సహాయం వచ్చిందంటే నమ్ముతారా? పొద్దున్నే డోర్ తీసిగానే సహాయం ఎలా అందిద్దని అనుకుంటారేమో. అరుణోదయమునే సహాయం చేసిన వాడు నీకు సహాయం చేయలేడా? నువ్వు ఏ శ్రమల గుండా వచ్చావో, ఏ ఆపత్కాలములు వచ్చి కూర్చున్నావో నీకు సహాయం చేయలేడా ఆయన? పాస్టర్ గారికి పెయింటుల విషయంలో కూడా అంతే. అది చాలా పెద్ద సాక్ష్యం అండి. ఈ సాక్ష్యం నిజమైనది. ఎందుకు నేను సాక్ష్యం చెప్తున్నానంటే, ఆ రోజున అక్టోబర్ 5కి చాలా దగ్గరగా ఉంది, మందిరం ప్రతిష్ఠకి చాలా దగ్గరగా ఉంది. పెయింట్లు వేయాలి. మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజున 6 కల్లా ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారికి ఫోన్ చూసారండి. జస్ట్ ఫోన్ చూసి అందరికి వాట్సాప్ పెడుతుంటే ఒకతను ఫోన్ చేసి, పాస్టర్ గారు మీకు ఏం కావాలండి? నాకు దేవుడు రాత్రి ప్రేరేపించాడు మీ గురించి అంటే, మేము ఇంకా పెయింట్లేనే ఆగిపోయిన, అంత పని అయిపోయిందంటే, సరే పాస్టర్ గారు మీకు ఎన్ని పెయింట్లు కావాలంటే అన్ని పెయింట్లు నేను ఇస్తాను, మీరు లిస్ట్ రాసి నాకు పంపి అని అన్నాడు. ఎంతైనా ఆయనే ఇచ్చాడు. అరుణోదయ సహాయం పొద్దున 6ంటికి ఆ సహాయం నీకు చేస్తానంటున్నాడు. భూమి ఆకాశం సృష్టించిన వాడు నీకు సహాయం చేయలేడా? చేయగలిగిన సమర్థుడు. ఈ రోజున నీ సహాయం ఎవరు నీ సహాయం? మనుషులా? రాజకీయవేత్తలా? న్యూమరాలజిస్టా? నీ బంధువులా? నీ అత్తమామ? నీ తల్లిదండ్రుల? ఎవరు నీకు సహాయం చేయలేరు.
ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలడు. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలడు. ఎందుకు ఆయన నీకు సహాయం చేయగలడంటే నిన్ను సృష్టించాడు కాబట్టి. నిన్ను సృష్టించాడు కాబట్టి. అందరూ అనుకుంటారు వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని. ఎవరు సహాయం చేయలేరు. ఒక సహోదరికి తన భర్త ప్రాణాచితిలో ఉన్నాడు, అటు ఇటుగా ఉన్నాడు. కన్న తండ్రి దగ్గరకు వెళ్ళి, అయ్యా నాన్నగారు ఒక 20,000 ఇవ్వండి, నా భర్త బ్రతుకుతాడేమోనని కన్నీళ్లు పెట్టుకొని అడిగిందండి. సహోదరి అడిగింది, ఒక 20,000 నాన్న, నా భర్త బతుకుతాడేమో, అన్ని డబ్బులు పెట్టా, ఒక 20,000 ఇవ్వని కన్నీళ్లు పెట్టుకొని అడిగింది. తనన్నాడు, ఆ తండ్రి అన్నాడు, ఇస్తాను, నీ భర్త బతుకుతాడా? ఇస్తాను, నీ భర్త బతుకుతాడని గ్యారెంటీ ఉందా? ఆ మాట ఎంత బాధగా ఉంటుందండి, చాలా క్రిటికల్గా ఉంటుంది. ఆ సహోదరి ఏమీ అనలేక కన్న తండ్రిని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. ఈరోజు నువ్వు అనుకుంటావేమో, నా కన్న తండ్రి, నన్ను పెంచిన తండ్రి నాకు సహాయం చేస్తాడని, నా తల్లి సహాయం చేసింది, నా బంధువులు, నా భర్త సహాయం చేస్తారు అనుకుంటావేమో. ఎవ్వరూ నీకు సహాయం చేయలేరు. మనుషుల సహాయం వ్యర్థమే అని ముందే మనం చదువుకున్నాం కదా. నిజంగా మనుషుల సహాయం వ్యర్థమేనండి, వ్యర్థమే. కానీ నీకు సహాయం చేసేది ఒక్కడే ఒక్కడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే నీకు సహాయం చేయగలడు. ఈ ఆపత్కాలంలో నువ్వు వచ్చి కూర్చొని నీ సహాయం కోసం దేవుడి సన్నిధిలో వింటున్నావు ఈ మాటలు. అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ ఆపద ఉంది. నీ ఆపదలో ఎవరు నీకు సహాయం చేసేవారు? ఎవరు నీకు సహాయం చేసేవారు? నీ సహాయం ఎవరు? ఇంతవరకు వాళ్ళు వీళ్ళని నమ్మావేమో, పొందలేదేమో సహాయం. ఇప్పుడు దేవుడి పాదాల చెంత చేరి ఆ సహోదరి 5 లక్షల విషయంలో దేవుడి పాదాలు సహాయం పొందే వరకు వదల్లా, విడిచిపెట్టలా. సహాయం పొందుకునే వరకు నువ్వు కూడా ఆయన పాదాల మీద పడి, నీవు తప్ప నాకు ఎవరున్నారు యేసయ్యా సహాయం చేయడానికి, నీవే నా దిక్కయ్యా అని ప్రార్థించు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. ప్రార్థించుకుందామా? అందరం మోకరిద్దామండి, అందరం మోకరిద్దాం. నీకు అరుణోదయమునే సహాయం చేద్దాం అనుకుంటున్నాడు. ఆ సహోదరికి అరుణోదయమునే చేశాడు, పాస్టర్ గారికి అరుణోదయమునే చేశాడు. ఆపత్కాలములో అందరూ సహాయం చేస్తారంటారు, ఎవ్వరు చేయకపోవచ్చు. ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నీకు సహాయం చేసేవాడుని నేనే. నీ ఆపత్కాలంలో నీకు సహాయం చేసేవాడుని నేనే. ఎబినేజర్ ఆయనేనండి సహాయకుడు. ఎబినేజర్ అనగా మనకి సహాయం చేసేవాడు. ఈరోజు నువ్వెందుకు అనుకుంటున్నావు? ఎందుకు అంతగా కుమిలిపోతున్నావు? నీకు సహాయం ఎవ్వరు చేయట్లేదని. ఎన్ని డబ్బులు పోసినా నాకు పిల్లలు అందట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన దగ్గరకు వచ్చావుగా. ఆ సహోదరి రోదన చేసింది, ఆ సహాయం పొందుకునే వరకు నువ్వు కూడా రోదన చేయి. దేవుడి సన్నిధిలో కన్నీరు కాచు అడుగు. ఎబినేజరీ, ఎబినేజరీ, ఇంతకాలం కాచితివే, ఎబినేజరీ, ఎబినేజరీ, నా తోడువై నడచితివే. ఆయనే నీకు సహాయం చేసేవాడు, నీ ఆపత్కాలంలో సహాయం చేసేవాడు ఆయనే. అన్నా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసింది. ఏలియాకి ఎవరండి సహాయం చేసింది? కాకుల ద్వారా దేవుడు సహాయం పంపించాడు. నీకు సహాయం చేయలేడా? ప్రార్థించు, దేవుడి సన్నిధిలో రోదన చేయి, నీవే నాకు సహాయకుడు అయ్యా అని.
మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఈ వాగ్దానం ద్వారా ఎంతగానో నువ్వు మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. అవునయ్యా, మనుషుల సహాయం వ్యర్థము నాయనా. ఈ లోకంలో మాకు ఎవరు సహాయం చేయలేరయ్యా. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే మోసపోతాము, కానీ మాకు ఎవరు సహాయం చేయలేరయ్యా. మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి ఆకాశం సృజించిన వాడే నీకు సహాయం చేస్తానన్నావు. అవునయ్యా, నువ్వే మాకు సహాయం చేయగల దేవుడు ప్రభువా. నువ్వు మాకు ఎప్పుడు సహాయం చేస్తావంటే మాకు ఆపత్కాలములో మాకు సహాయం చేస్తానన్నావు. అరుణోదయమున నీకు సహాయం అందిద్దన్నావు ప్రభువా. మా ప్రియ బిడ్డలు ఎంతగానో నీ సన్నిధిలో ప్రభువా అయా నీ పాదాల మీద పడి అడుగుతున్నారయ్యా సహాయం కోసం. ఆ రోజున ఏలియాకును సహాయం పంపించిన దేవుడు కాకుల ద్వారా అయా మా ప్రియ బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు. బిడ్డలకి నువ్వే సహాయం చేయబడును గాక. నీ ఆత్మను గుమ్మరించండి అయ్యా, బిడ్డలకు సహాయం చేయండి అయ్యా. నీవే దిక్కైన దేవుడు కదా ప్రభువా. నీ నామానికి మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. నీవే ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.